నోట్ల రద్దు జరగబోతుంది. మన మామూలు కరెన్సీకి రిప్లేస్మెంట్‌గా ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న పట్నా, ముంబై ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సమావేశాల్లో కొంతవరకు అధికారమనే చెప్పొచ్చు. అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కమింగ్ డేస్ లో పూర్తిగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో, 500 రూపీస్ నోట్స్ కానీ, లేకపోతే 100 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, ఈ నోట్స్లు ఏవైతే ఉన్నాయో 20 రూపీస్ నోట్స్ లో ఈ ప్లేస్ లో కంప్లీట్ గా ప్లాస్టిక్ కరెన్సీని వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒకంత అధికారికంగానే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏమిటి అంటే, గణాంకాలు పూర్తిగా ఒక రకంగా చెప్తున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ సుమారుగా 42.8 ట్రిలియన్స్ వరకు భారతదేశంలో కరెన్సీ ఉంది. ఈ 42.8 మిలియన్ల యొక్క ఈ కరెన్సీని ముద్రించడానికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లో సుమారుగా 5,100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా మనకు అధికారికంగా లెక్కలు కూడా తెలుస్తున్నాయి. దీని ఖర్చు నెక్స్ట్ ఇయర్ వరకల్లా అది సుమారుగా 6,500 కోట్ల రూపాయలు కూడా చేరే అవకాశం ఉంటుంది. కేవలం ముద్రణ ఖర్చు, ప్రింటింగ్ కాస్ట్. అలా అని చెప్పి ప్రింటింగ్ కాస్ట్ చేసిన తర్వాత సరిపోతుందంటే దాని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విధానం. అంటే చిరిగిపోయిన నోట్లు, కట్ అయిపోయినటువంటి నోట్స్, వాటర్లో తడిసి ముద్దయిపోయినటువంటివి, ఇలాంటి నోట్స్ ని ఎవ్రీ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుమారుగా 1.5 బిలియన్స్ వరకు వస్తున్నట్టుగా ఒక అంచనా కూడా ఉంది. అంటే అధికారిక లెక్కల ప్రకారం. సో అటు అంచనా వ్యయం పెరగడం, అంటే ముద్రణ ఖర్చు పెరిగిపోవడం, అంతేకాకుండా ఆ నోట్లలో మళ్ళీ రీప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా భారీగా ఎక్కువ మొత్తంలో భారతదేశం యొక్క ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో దీని ప్లేస్లో ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ నోట్లని మెయింటైనింగ్ చేయడం కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కూడా ఆల్మోస్ట్ పేపర్ బేస్డ్ ఉన్నటువంటి, ముఖ్యంగా మనకి 2 ప్లేసులు ఉన్నాయి. నాసిక్లో చేస్తారు. ఇది ఒకటి ప్రింటింగ్ ప్రెస్ మనకి నాసిక్లో ఉంది. ఈ నోట్ల ముద్రణ అంతా చేసే అంతా కూడా అక్కడ నుంచి దేశం మొత్తం మీద కూడా ఇంతకుముందు మన హైదరాబాద్లో కూడా ఉండేది. మన సెక్రటరీ బ్యాక్ సైడ్ మింట్ కాంపౌండ్లో కూడా చేసేవారు. కాయిన్స్ కానీ, కరెన్సీ నోట్స్ కానీ. కాయిన్స్ ఎక్కువగా చేసేవారు. బట్ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఎక్కువగా నోట్లను ముద్రిస్తూ ఉంటారు. సో చాలా అంచనా వ్యయం చాలా పెరిగిపోవడం వల్ల దీని ప్లేస్లో రీప్లేస్మెంట్గా ప్లాస్టిక్ కరెన్సీని పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఊహాగానాలు కాదు, ఆల్మోస్ట్ అధికారిక వర్గాలు కూడా తెలియపరుస్తున్నారు. కారణం ఏమిటంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేద్దామని చెప్పి. అంటే దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా చిరిగిపోవడం కానీ, ఏటీఎం మెషిన్లో పెట్టి ఏటీఎం మెషిన్లు తీసేటప్పుడు కానీ ఎక్కువగా, అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన దాంట్లో లెటర్స్ కానీ, చాలా ఏదైతే మనం యూజ్ చేస్తున్న మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడడం వల్ల చాలా వరకు ఈ సమస్యను మనం దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది.